Hey buddies, welcome back to my channel. Ee roju Late Janskar bike trip day 7 and మేమందరం రెడీ అయిపోయాము అండ్ లగేజెస్ కూడా బయటికి తీసుకెళ్ళిపోయారు. ఇది మా హోమ్ స్టే. యాక్చువల్లీ ఇది చాలా చిన్న విలేజ్ అండ్ ఇక్కడ ఈ హోమ్ స్టే దొరకడం అంటే చాలా పెద్ద విషయం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఆసమ్గా ఉంది. నేను నైట్ చీకటి అయిపోయిందని చెప్పేసి నేను వ్యూ చూపించలేకపోయాను, ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఈరోజు మేము అరౌండ్ 180 to 190 కిలోమీటర్ కవర్ చేస్తాము. సో ఐ హోప్ ఈరోజు రైడ్ కూడా మంచిగా అయిపోవాలని. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా రూమ్ నుంచి వ్యూ చాలా ఆసమ్గా ఉంది. అండ్ అక్కడ సైడ్ రివర్ ఉంది యాక్చువల్లీ, బట్ అది ఇప్పుడు డ్రైగా ఉంది, వాటర్ లేదు అక్కడ. నిన్న నైట్ ఫుల్ చలి పెట్టింది, తీరిపోయింది నిన్న నైట్ బాగా. మా ఫస్ట్ స్టాప్లో ఫస్ట్ స్టాప్లో మేము ఆగాము అండ్ అది వచ్చేసి ఫుక్కా వ్యాలీ. అండ్ ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, లాస్ట్కి వెళ్ళాలి. సో అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఆగంగానే అందరు వెళ్ళిపోయారు ఫోటోషూట్కి. ఇక్కడ కొంచెం ఎండగా ఉంది, బాగుంది, కొంచెం చల్లి గాలి వస్తుంది, బట్ స్టిల్ లొకేషన్ బాగుంది, కొంచెం ఎండ కొడుతుంది. ఫస్ట్ టైం నేను హాట్ వాటర్ స్ప్రింగ్ చూడబోతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్. నేను మూవీస్లోనే చూశాను, చాలా దూరం ఉందబ్బా, అక్కడి దాకా నడుచుకొని వెళ్ళాలి. అక్కడెక్కడో ఉంది అది. మాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లిటరలీ 20 minutes పట్టింది. అమ్మా, సో బ్యూటిఫుల్. వాటరా ఇది ఎక్కడి నుంచి వస్తుంది? హాట్ స్ప్రింగ్ వాటర్. చాలా వేడిగా ఉంది ఈ వాటర్. దగ్గరికి వెళ్తే కాలిపోతాం, అందుకే మేము కొంచెం దూరం నుంచే ఫొటోస్ తీసుకుంటున్నాము. కదా ఓ, చాలా వేడిగా ఉంది, పడిపోతే నా ముఖం కాలిపోతుంది. చాలా వేడిగా ఉంది వాటర్. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. మేము ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి ఆగాము. ఇక్కడ స్టఫ్ నాన్ తిన్నాము, ఫుల్ టేస్టీగా ఉంది. అండ్ మేము మోమోస్ ఆర్డర్ చేసుకున్నాము, ఫుల్ వేడిగా ఉంది. మళ్ళీ ఎప్పటి నుంచి దొరకదు, ఇప్పుడు తినేయాలి. Named the valley near Loma.
ఇప్పుడు లంచ్ తర్వాత కొంచెం ముందుకు వచ్చి లోమాలో ఆగాము. అండ్ ఇక్కడ ఒక వ్యాలీ ఉంది విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వెదర్ కూడా కొంచెం చల్లగా ఉంది. ఇంతసేపు ఫుల్ ఎండ ఉండే. అండ్ దిగంగానే అందరూ ఫోటోషూట్స్లో బిజీ అయిపోయారు యాజ్ యూజువల్. అండ్ కొరియలు కూడా షూట్ చేయాలి మేము. సో ఐ హోప్ ఈవినింగ్ 5:36 వరకు మేము మా హోటల్లో హోమ్స్లో రీచ్ అయిపోతాం. ఓకే, చూసారా ఎలా పడుకున్నారు తను. అయ్యే రోలో వెళ్ళిపోతారు మెల్లగా, తిరగద్దు. అబ్బా నేను ఇలా కూర్చుని ఒక ఫోటో తొందరగా తీయండి. మేము హాల్నేలో రీచ్ అయిపోయాము ఫైనల్లీ. అండ్ చెక్ ఇన్ కూడా చేసేసుకున్నాము. ఇక్కడ హోమ్ స్టే ఇచ్చారు. సో మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. మేము యాక్చువల్గా కలిసి ఇస్తారేమో అనుకున్నాము, బట్ మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. అండ్ చాలా క్యూట్గా ఉంది హోమ్ స్టే. ఇది హోమ్ స్టే, ఓకే ఇది హోమ్ స్టే కాదు, ఇది హోటలే. నేను హోమ్ స్టే అనుకున్నాను. ఇట్స్ ఓకే, చాలా బాగుంది. అండ్ మేము బార్డర్కి కొంచెం ముందుకు వచ్చేసి అక్కడ ఆగాము. సో ఇక్కడ లైన్గా అన్ని రూమ్స్ ఉన్నాయి. లైన్గా అందరికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మేము 2 nights స్టే చేస్తాము. యాక్చువల్లీ లగేజ్ ఇక్కడే పెట్టి రేపు మేము ఉమ్లింగ్లా వెళ్తాము. అండ్ దెన్ రిటర్న్ వచ్చి ఇక్కడ స్టే చేస్తాం. అండ్ ఎల్లుండి మేము మీకోసం వెళ్తామన్నమాట. వస్తున్నాను. మేము కొంచెం లగేజ్ పెట్టి మెసేజ్ చేసేసాం లోపల. బట్ ఇట్స్ నైస్. అండ్ బయట దోమలు అయితే ఘోరంగా ఉన్నాయి. బట్ కూర్చోడానికి క్యూట్గా 2 chairs ఉన్నాయి మా ఇద్దరి కోసం. మనిషి వచ్చి రాగానే బాడీ పెయిన్స్ అని పడుకున్నారు. క్రికెట్ అనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇప్పుడు బాడీ పెయిన్స్ రావట్లేదు, నైట్ వస్తుంది మళ్ళీ. हमारे शेफ मैं अभी ले रही हूँ, मैं भूल गई थी एक्चुअली। आज खाना हम खुद बना, हम नहीं बना रहे, हम खाली चॉप करके दिए हैं। अंदर हमारे दूसरे शेफ थे जो खाना बना रहे हैं।
ఇప్పుడు మూన్ నైట్ అండ్ మేము స్టార్ గేజింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ ఇంకా స్టార్స్ లేవు, ఎందుకంటే మూన్ కిందకి వెళ్ళాక స్టార్స్ వస్తాయి. సో ఒక 3:30కి లేచి మేము స్టార్ గేజింగ్ చేస్తాము. ఓకే.